చైర్స్ తీసుకోండి, కొంచెం నీట్గా పెట్టుకోవాలమ్మా. ఏంది అంత గీకి పెట్టేసినావు, ఏంది అర్థం కాదు. ఏందో ఇది, ఇదేందో ఇది. ఎక్కడమ్మా చూడు, 13 వేసినావు, ఇక్కడ 13 ఇక్కడ కొట్టేసినావు, మళ్ళీ ఇక్కడ 6 వేసినావు, 12 వేసినావు, మళ్ళీ 13 వేసినావు కింద. నేను అనేది నీట్గా అమ్మా, ఇది ఏంది నాకు అర్థం కాలే మీ భాష కాదు. ఇది 10/13 బాగుంది. ఏంటి ఎన్ని చూడు, ఇది చూడు ఏందో అసలు అరవం. చూడు ఏంది ఇది, అట్లా నీట్గా వేయండి. అర్థం కావాలి కదా, ఎవరన్నా అధికారులు వస్తే చూడడానికి. మీ ఇష్టం వచ్చినట్టు గీకి పడేస్తే ఎట్లా? ఇక్కడ సంతకాలు తీసుకున్నారు మీరు. ఇవి ఇచ్చినాను సార్, దాలు ఆయిల్ ఎగ్స్ ఇచ్చినాను. ఈ సంతకం దేనికి ప్రామాణికం? ఈ 3 దానిలో సార్. ఎట్లా తెలియాలా? ఇది ఇక్కడ రాసినాను సార్, ఆయిల్ దాలకు ఇవి రాలేదని ఖాళీ పెట్టేసుకున్నాను. వచ్చిన తర్వాత 2 సార్లు టీఎస్ఆర్ ఇస్తాం సార్. ఇప్పుడు ఎగ్స్ మిల్క్ ఒకటి రాలేదు సార్, మళ్ళీ 16వ తేదీ మళ్ళీ 3వ శుక్రవారం ఇస్తాం సార్. నేను అనేది ఏంటంటే ఈడ మిల్క్ ఇవ్వలేదు సార్. ఇవ్వరు మీరు ఈ నెల రాలేదు సార్. అండి వస్తాయి. నేను అనేది ఈ సంతకం దేనికోసం పెట్టించారు? వీటన్నిటికీ వస్తాయి, ఇవ్వమండి, మళ్ళీ ఎంట్రీ చేసుకుంటాం నెల తర్వాత. ఏంటి దానికి సమాధానం? ఈ లైన్ అంతా దీనిదేనండి, ఇదేం ఊరికే పెట్టిస్తారు. అటువంటిప్పుడు ఈడ ఉండాలి సంతకం, ఈ రోల్ ఇక్కడ ఉండాలా. ఈ 2 ఇటు వెళ్ళిపోవాలా. ఇది దీనికి ఒకవేళ నువ్వు తీసుకోలేదంటే సంతకం సపరేట్గా పెట్టేయాలి దీనికి. ఎట్లా చెప్పు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బాగా అర్థం చేసుకోను. నువ్వు తప్పు చేస్తున్నావు అని నేను అనట్లేదు, తప్పు జరిగేదానికి అవకాశం ఉందా లేదా అంటున్నా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈడ మిల్క్ ఇవ్వం మేము, నీకు వస్తాయి, నువ్వు ఇవ్వవు మాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అటువంటిప్పుడు కాలమ్స్ డివైడ్ చేయండి. ఈడ పెట్టావు కదా ఎగ్స్ మిల్క్ సపరేట్గా, వీటన్నిటికీ ఒకటి పెట్టావు కదా, ఈ రెండింటికి ఈడ సంతకం ఉంది కదా, మరి వీటికి సంతకం ఈడ సపరేట్గా ఉంది కదా, మరి దీనికి ఎందుకు ఇట్లా లేదు అంటున్నా. అర్థం కాలే మా? నేనేమన్నా, నా డౌట్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే మీరు ఈడ మిల్క్ ఇవ్వరు అసలు, మీకు వస్తాయి లేదని. దానికి కాదా, నీ గురించి కాదమ్మా, ఓవరాల్గా నువ్వు చేస్తున్నావు అని నేను అనట్లేదు, చేసేదానికి అవకాశం ఉంది కదా అంటున్నా. అర్థమైందా? నువ్వు మిల్క్ లేదంటే ఈయనే సంతకం పెట్టించి మిల్క్ కాలం కూడా సపరేట్ పెట్టి దానికి సంతకం సపరేట్ పెట్టేయాలా అట్లా. అంతేగాని ఇట్లా పెడితే ఇబ్బంది అవుతుంది. చూడండి అమ్మా సూపర్వైజర్లు, చూడండి ఇట్లుంటుంది పరిస్థితి. మాకు ఎవరైనా వస్తే మాకు అనుమానం వస్తుంది అనమాట. ఎందుకని ఇక్కడ బ్లాంక్ పెట్టారు, మిల్క్ రాలేనప్పుడు ఈ కాలమే యువతలు ఉండాలి. ఈ సంతకం వీటికి మాత్రమే పెట్టించుకోవాలి. ఒక సంతకం పెట్టినామంటే అర్థమైంది అన్నిటికీ సంబంధించింది అనేది సంతకం. అట్లా. ఎందుకంటే నాకు ఆ విధంగా కంప్లైంట్లు వస్తాయన్నమాట, మాకు ఇవ్వలేదు, మాకు రాలేదు, ఈ నెల రాలేదన్నారు అని చెప్తా ఉంటారు. ఈడ రికార్డులలో చూస్తే అన్నీ ఇచ్చినట్లే ఉంటాయి. చూడండి అన్నీ ఇచ్చినట్టు ఉంటాయి. వాళ్ళు రాలేదన్నప్పుడు నేను ఏం చెప్పుకోవాలా? అది ఒక క్వశ్చన్ మార్క్. హరివీరప్రసాద్ గారా? మీ పాప అంగన్వాడీ సెంటర్ నుంచి చేస్తున్నామండి మేము. మీకు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వస్తున్నాయి అన్నీ ఇస్తు. సూదులు కాదు, అంగన్వాడీ. పిండిబడి, గుడ్లు, మిల్క్, పాలు ఇస్తారు కదా, పిలిచి ఇస్తా ఉన్నారా? మంచిది, ఏమి ఇబ్బంది లేదు కదా ఇక్కడ. మీ పిల్లల్ని ఇక్కడే చేర్చాలా 3 ఏళ్ళు నిండినాక. ఓకే. కొంచెం రికార్డ్స్ నీట్గా పెట్టుకోండి అమ్మా ఎప్పుడెప్పుడు. సరిపోయిందా స్టాక్ అంతా? ఓకేనా? ఎవరు రాయమ్మా? పిల్లలు అందరు దగ్గర ఉన్నారా? అందరిని తొడకొస్తావా? ఏమి ఇబ్బంది లేదు కదా? ఏమి ఇబ్బంది లేదు కదా? బాగుందా? చాలా ఎక్కువ మంది ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా.